అప్పుడు అబ్రహాము షేకెము నందలి ఒక స్థలము దాకా చేరి ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా ప్రభా నీకే వందనాలు. నీకే స్తోత్రములు, స్తుతులు తండ్రి. నిత్యుడగు దేవా ప్రభా నీకే వందనాలు. నీకే స్తోత్రములు. దేవుడు అబ్రహాముని ప్రభా మరి ఏ విధముగా నడిపించారో ఈరోజు ఎంతో సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు అబ్రహాము పట్ల కలిగిన చిత్తాన్ని మనతో ఎంతో స్పష్టంగా ఇది మన జీవితాలలో ఏ విధంగా మరి ఈరోజు మరి ప్రతిబింబించబోతుందో మనము ధ్యానిస్తున్నాం. మరి దేవా మేము మాట్లాడుతుండగా తండ్రి ప్రభా నిజముగా నీ ఆత్మ చేతనే నీ తలంపులే మేము పలకాలి తండ్రి. ప్రభా మరి నన్ను మటుకు నేను మరుగు చేసుకొని తండ్రి నీ ఆత్మ చేత నడిపింపు. మరి అదే విధంగా వాక్యం వినే వారికి వినగల చెవులను గ్రహించుకోగల శక్తిని దయచేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అప్పుడు అబ్రహాము షేకెనందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. చూడండి, దేవుడు అబ్రహాముని తన సొంత ఊరు వదిలి తెలియని దేశములోకి నడిపించాడు. మరి అతను వచ్చినప్పుడు ఆ దేశంలో ఆ! ఇప్పటికే అప్పటికే కనానీయులు ఉండేవారు. అంటే దేవుడు ఇచ్చే వాగ్దానం కష్టసాధ్యమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ నెరవేరుతుందనే దాని ఉద్దేశం మనతో స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నారు దేవుడు. మరి ఆయన ఉద్దేశం ఏంటంటే, మరి అబ్రహామును ఏ విధంగానైతే మరి షేకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను అనంటే, ఎప్పుడైతే దేవుడు తన పిల్లల్ని ఆ విధంగా ఒక స్థలం వరకు నడిపిస్తున్నాడో, మరి దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, మానవులమైన మన పట్ల మరి ఎంతో క్లుప్తంగా మరి ఎంతో ఈరోజు దేవుడు మిమ్మల్ని ఒక స్థలాన్ని విడిచిపెట్టి మీరు సేవకు సమర్పించుకున్నారు. లేకపోతే మీ జీవితంలో ఒక మార్గదర్శకాన్ని కోరుకున్నారు. ఎటువైపు వెళ్ళాలని. దానికై మరి మీరు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మీకు అనేక రూపాలలో మరి సమాధానమియ్యడమో, లేకపోతే అనేక రూపాలలో దేవుడు మీకు వాక్యం తీసుకుంటే, ఆ వాక్యం ద్వారా మరి ఏ విధంగా నడుచుకోవాలనో చెప్పడము, లేకపోతే ఆ వాక్యం ద్వారా ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలో ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు. మరి ఆ విధంగా మనం చూసినప్పుడు అబ్రహాము పక్షాన దేవుడు జరిగించిందే మనకు కూడా ఆయన మార్గదర్శిగా ఉంటున్నాడు. నిజంగా నువ్వు ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నావు. నీ జీవితంలో ఒక 2 దారుల కోసం నువ్వు దేవుని దగ్గరికెళ్ళినప్పుడు, ఏ దారిలో వెళ్ళాలి ప్రభువా అని నువ్వు ఆయన సన్నిధికొచ్చావనుకో, ఎప్పుడైతే నువ్వు కష్టమైన మార్గాన్ని వదిలేసి సులువైన మార్గము మనము హృదయం చెప్పిందని ఎంచుకున్నప్పుడు, దేవుడు మరి నువ్వు వాక్యం తీసుకున్నావు, లేకపోతే నీ పాస్టర్ గారి దగ్గరికెళ్ళావు, లేకపోతే నీ సన్నిహితుల దగ్గరికెళ్ళి దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నప్పుడు, దేవుడు ఆ కష్టతరమైన మార్గాన్ని నువ్వు వెళ్ళాలి అని మాట్లాడినప్పుడు, నువ్వేమాత్రము వెనకడుగు వేయకూడదనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే, నువ్వెంచుకున్న మార్గము కష్టతరమైనప్పటికీ, నువ్వెంచుకున్న మార్గము దేవుని చిత్తంలో ఉన్న మార్గము కష్టతరమైనప్పటికీ, ఆయన నీకు ఎందుకు మరి ఆ మార్గంలో నిన్ను నడవాలని ఇష్టపడుతున్నారు అనంటే, మరి అందులో నీకు విజయం ఉంటుంది. అందులో ఆయన హస్తము తోడుంటుంది. అందులో నువ్వు సమృద్ధిగా నడవగలవు. అందులో నువ్వు సమృద్ధిగా ఇరుకులో నడిచినప్పటికీ, మరి అందులో దేవుని యొక్క ఉన్నత నీకు తోడుండి, దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండి, నిన్నెంతో ఉన్నతమైన మార్గానికి నడిపించే దారి అది కాబట్టి, దేవుని ఇష్టానుసారంగా నడవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమండి. మరి ఎప్పుడైతే చూడండి, మరి యెహోషువ విషయంలో చూస్తున్నాం. 14 అధ్యాయం 6 వచనం 6-14 వచనాలు కూడా మనం చూసినప్పుడైతే చూడండి, యెహోషువ గ్రంథం అందరూ కూడా బైబిల్ ఉన్నట్టయితే తెరవండి. యెహోషువ గ్రంథం 14 అధ్యాయం 6-14
14 వచనాలు గనక మనం చూసినట్టయితే 14 అధ్యాయం 6-14 వచనం చూసినట్టయితే, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ వద్దకు రాగా, కెబె కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేబలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం ఇచ్చితిని. నాతో కూడా బయలుదేరి మరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు దేవుడవైన యెహో యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూను స్వాస్థ్యముగా ఉండును. యెహోవా చెప్పినట్లు మరి యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 40 ఏండ్లు మరి ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 8 ఏండ్ల వాడాయెను అంటున్నాడు. చూడండి ఎంత చక్కటి ఉదాహరణ ఇది. మనము మరి నిజముగా మరి యెహోషువతో కలిసి వాగ్దాన దేశాన్ని గమనించడానికి 12 మంది గూఢచారులను పంపుతాడు మోషే ఆ దినాన. అయితే ఆ 12 మందిలో కూడా 10 మంది భయపడిపోతారు. అక్కడ రాక్షసులున్నారని, మనం వారితో యుద్ధం చేయలేమని అంటారు. కానీ యెహోషువ, కాలేబు మాత్రం ఏ విధమైన మనస్సు కలిగి ఉన్నారంటే, మరి ఎంతో మరి దేవుడు చిత్త ప్రకారం వెళ్ళిన వాళ్ళు మరి ఏ విధముగా అయితే ఎప్పుడైతే ఆ కనాను ప్రాంతాన్ని చూసారో వారిలో ఏ మాత్రము కూడా భయము లేదండి. వారు పూర్ణ హృదయంతో మరి యెహోవా చిత్తంలో భయపడకుండా మరి వెనక్కు తిరగకుండా వెళ్తున్నారు కాబట్టి వారిలో ఏ మాత్రము కూడా ఏం లేదు, అసలు భయము లేదు. కానీ యెహోషువ, కాలేబు మాత్రం యెహోవా మన పక్షములో ఉన్నాడు, మనం తప్పక గెలుస్తాం అని నమ్మకంతో చెప్పారండి. ఎవరు చెప్పాడు? మరి ఈ ఇద్దరు 12 మందిని వేగువాన్ని పంపినప్పటికీ ఆ 10 మంది భయపడి వెనక్కి కాలు వేసి వారితో మనం యుద్ధం చేయలేమని వణికారు. కానీ యెహోషువ, కాలేబు మాత్రం దేవుడు తోడున్నాడు, మనము ఖచ్చితంగా వెళ్ళగలుగుతాము అన్నదే వాళ్ళు సెలవిచ్చారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగింది. అందరూ చనిపోయారు. కానీ కాలేబు వృద్ధాప్యంలోనూ దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ఉన్నాడు. 85 సంవత్సరాల వయసులో యెహోషువ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నాకు యెహోవా వాగ్దానం చేసిన ఈ కొండను ఇవ్వుము అంటున్నాడు. ఆ కొండలో మరి అనాకీయులు అన్న కాలేబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అక్కడున్న వాళ్ళు రాక్షసులతో సమానము. వాళ్ళు అనాకీయులు. అసలు వాళ్ళు ఎంత యుద్ధ సన్నద్ధులంటే మరి మానవుల కంటే అతీతముగా యుద్ధ వీరులు. మరి రాక్షసుల వంటి స్వభావం కలిగినవాడు. అయినప్పటికీ కాలేబు తన విశ్వాసాన్ని మాత్రము కోల్పోలేదండి. దేవుని వాగ్దానం నెరవేరి అతను ఆ కొండను స్వాధీనం చేసుకున్నాడు. చూడండి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు పెద్దవిగా అనిపించినా, ఈరోజు నీ ముందు ఒక లక్ష్యం ఉంది. ఈరోజు నీ చేతుల్లో డబ్బులు లేవు. ఈరోజు నీ చేతుల్లో నువ్వు చేయవలసిన అనేక పనులు వెనకపడుతున్నావు. అయినప్పటికీ దేవుడు చెప్పిన వాగ్దానం తప్పకుండా ఎప్పుడైతే నువ్వు ఆయనకు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందనే నువ్వు నమ్మాలి. ఎందుకంటే అబ్రహాము జీవితంలో ఇక్కడ అదే జరిగింది. అవునా కాదా? మరి అబ్రహాము జీవితంలో కూడా కనాను ప్రాంతం నుంచి మరి
తను చేరడానికి ఆ పయనం మొదలుపెట్టి తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరిన అబ్రహామును దేవుడు ఎంతో చక్కగా మరి పట్టి నడిపిస్తున్నాడు. అబ్రహాము దేవుని వాక్యం మీద నమ్మకంతో కనాను దేశానికి వచ్చేశాడు. అప్పటికే కనానీయులు అనేకులు ఉన్నప్పటికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం అనేది తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు అనుకోవచ్చు దేవుడు నీకొక దగ్గర ఉద్యోగం ఇస్తానని నీకొక వాగ్దానం చేశాడనుకో. అయినప్పటికీ ఆ ఉద్యోగం నువ్వు నెరవేర్చాలి, జరిగించాలి అన్నప్పటికీ ఆ పొజిషన్‌లో ఇంకొకళ్ళున్నారేమో. ఆయన నీ చిత్తము ఆయన పక్షంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎప్పుడు? అది నువ్వు ఆయన చిత్తమే నీ చిత్తమే అనుకున్నప్పుడు నీకోసం ఒక కొత్తగా ఒక ఇంటర్వ్యూ హ్మ్. ఆహ్ ఇంటర్వ్యూనే సిద్ధం చేయగల సమర్థుడైన, నీకోసం ఒక మంచి సందర్భంలో సమస్తమును నీకోసం ఒక పొజిషన్ ఖాళీ చేయించగల సమర్థుడైన, మీ జీవితంలో ఉన్న అడ్డంకులున్నా, ఎన్ని అడ్డంకులున్నా నేను చెప్పేదేంటంటే, మీరు దేవుని చిత్తం ప్రకారం నడిచినప్పుడు ప్రతి అడ్డంకి కూడా మరి సులువుగా చేసే దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాము. మనం ప్రతి ఒక్కరము కూడా అబ్రహాముకు కలిగి ఉన్న మరి బలాన్ని, నమ్మకాన్ని మన జీవితంలో ప్రభు పట్ల మనం కనపరచాలనే దేవుడి యొక్క ఉద్దేశం. అందుకే అబ్రహాముని మనకందరికీ తండ్రిగా పోల్చాడు. మరి అబ్రహాముకి వారసులుగా ఉంటున్న మనము ఆయన యొక్క విశ్వాసానికి కూడా వారసులత్వం కావాలన్నదే నా విన్నపము. అలా ఎప్పుడైతే మీరు మరి ఎప్పుడు వస్తుంది ఆ విశ్వాసము? మీలో ఎందుకు దేవుడు నింపిన రక్షణ దినాలలో, తొలి దినాలలో ఉన్న మరి ఆ విశ్వాసము మీలో ఇప్పుడెందుకు లేదు అని చూసుకున్నట్టయితే, యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 9 వచనం చెప్తుంది చూడండి. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి, నీ మీదనున్న రక్తమంతయు తుడిచి, నిన్ను నూనెతో అంటితిని అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 9 వచనం చూడండి. నిజంగా మన జీవితంలో ఈ కరమైన శుద్ధీకరణ ప్రతి ఒక్కరికి కూడా జరగాలండి. అప్పుడు నేను నూనెతో నీళ్లతో నిన్ను కడిగి, నీ మీదనున్న రక్తమంతయు తుడిచి, నిన్ను నూనెతో అంటున్నాడు. అంటే దేవుడు మన జీవితాలలో ఉన్న దేవుడు ఇశ్రాయేలును ఒక అపవిత్రమైన స్థితి నుండి శుభ్రపరిచాడన్నది ఎంత సత్యమో, తన సొంత ప్రజలుగా చేసుకున్నాడు. ఇది రక్షణను సూచిస్తుంది. అవునా కాదా? పాపంలో ఉంటున్న వారిని మరి రక్షించాడు. మరి నీళ్లతో కడగడం అంటే పాపములు క్షమించబడడం. ఈరోజు నీ తప్పు, నా తప్పు నిజమే. మనం అనేకులను ద్వేషిస్తున్నామేమో, అనేకులను మరి ఓర్చుకోవట్లేదేమో. మన కుటుంబాలలో ఉన్న అనేకులను మనము మరి తుడిచివేస్తున్నామేమో, అనేకులను ప్రేమించలేని స్థితిలో ఉంటున్నామేమో. నీళ్లతో కడగడం అంటే మరి అబద్ధాలు, మన జీవితంలో ఉన్న చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న పొరపాట్లు సమస్తము కూడా మీరు చిన్నదే అనుకోవచ్చు. కానీ దేవుడి విషయంలో అది ఎంతో మురికి గలది. మన నీతి కార్యాలే దేవునికి మురికి గుడ్డలుగా అనిపిస్తాయంట. మరి నిజముగా మన మంచి కార్యాలు ఏ విధంగా అనిపిస్తాయో, ఇక మన పాపము ఆయనకెంత అసహ్యకరంగా ఉంటదో ఒకసారి ఆలోచించుకోండి. నీళ్లతో కడగడం అంటే పాపములు క్షమించబడడం. నూనెతో అభిషేకం అంటే పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని సూచిస్తుందని. ఇక్కడ అందుకే ఈరోజు దేవుడు నన్ను ప్రతి చిన్న పాపం నుంచి శుద్ధి చేయాలని వచ్చాడండి. నిజంగా ఈ వాక్యం ప్రతి వారము రాదు. నిజంగా ఈరోజు దేవుడు నీకోసమే, నువ్వు పాపంలో ఉంటున్నట్టయితే నిన్ను శుద్ధీకరించడానికి ఆయన ఖచ్చితంగా వచ్చాడు. లూకా సువార్త 15 అధ్యాయము మనం చూసినట్టయితే అక్కడ చిన్న సందర్భం చూడగలుగుతాము. లూకా సువార్త 15 అధ్యాయము అందరూ గనక తీసుకున్నట్టయితే మరి 15 అధ్యాయం 11-32 వచనాలు మనం చూసినట్టయితే, ఒక తండ్రి ఉంటాడు. అతనికి 2 కుమారులుంటాడు. చిన్నవాడు తన వాటా తీసుకొని దూరదేశానికి వెళ్తానని తండ్రిని అడుగుతాడు. తండ్రి కూడా మరి మాట కాదనలేక సరే తన
కుమారుని యొక్క చిత్తం నెరవేర్చబడని అనేసి మరి ఆ తండ్రి అప్పుడే ఆగొచ్చు. ఆపొచ్చు. ఆప్ ఆపి కూడా ఏమనొచ్చంటే, నా తర్వాతనే ఆస్తి నీకొస్తదని నిర్బంధనం చేయొచ్చు. కానీ ఆ తండ్రి మరి స్వేచ్ఛార్పణతోటి మరి స్వేచ్ఛగా చిన్న కుమారుడి చిత్తాన్ని బట్టి తను వెళ్ళడానికి మరి ఆటంకపరచలేదు. చిన్నవాడు తన వాటా తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన సొమ్మంతా కూడా వృధా చేసి పాప జీవితం గడిపేశాడండి. చివరికి పశువులకు ఆహారం ఇచ్చే స్థితికి దిగజారిపోయాడు. పశువులకు ఆహారం ఇచ్చే స్థితికి దిగజారిపోయి పంది ఆహారాన్ని తినాలనుకున్నాడు. కానీ అది కూడా అతనికి దొరకలేని పరిస్థితిలో అతను ఉంటున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడండి ఈ చిన్నవాడు? మరి ఏ కుమారుడైతే తండ్రి నుంచి వేరైపోయాడో చూడండి. సమృద్ధి గల జీవితంలో ఉన్నాడు. ఏనాడు కూడా తిండికి కొదవలేదు. ఏనాడు కూడా ఖర్చుకు తరగలేదు. మరి అడిగినప్పుడల్లా డబ్బులిస్తున్నాడు తండ్రి. ప్రతినిత్యము తృప్తిపరచబడుతున్నాడు. కానీ చిన్నవాడు తన వాటా తీసుకొని దూర దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన సొమ్మంతా కూడా ఏం చేసేసాడండి? వృధా చేసి పాప జీవితం గడిపేశాడు. ఆ విధంగా ఈరోజు మనలో అనేకులు ఇదే విధంగా ఉంటున్నారండి. నిన్నెంతగానో ప్రేమించి రక్షణనందించిన నీ తండ్రికి నువ్వేమిస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకో. మరి ఆయన దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు వచ్చే వరకు, ఆశీర్వాదాలు పొందుకునే వరకు మంచి నటన నటిస్తున్నావు. నటించాక ఆ తండ్రి దగ్గర నుంచి అన్నీ పొందుకున్నాక ఆ తండ్రిని విడిచిపెట్టేసి నువ్వు దూరదేశానికి పారిపోతున్నాము. వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తరు. వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళెత్తరు. చూడండి ఇవన్నీ కూడా ఒక కుటుంబాన్ని దిగజారిపోయే స్థితిలోకది దిగజార్చేస్తుంది. ఆ సమయంలో తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే పందులు తినేది కూడా కనీసము తినలేకపోయాడో, మరి అనేక మంది ఆయన బిడ్డలు మరి నిజముగా ఎప్పుడైతే ఆ విధంగా ఆ సమయంలో తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని నేను తిరిగి వెళ్తాను. నేను పాపం చేశాను అని చెబుతున్నాడు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అటువంటి పశ్చాత్తాపం కలిగిన హృదయం మనం కలిగి ఉండాలి. అతడు పాపముతో మరి దుర్గంధముతో తిరిగి ఇంటికి వచ్చేశాడు. కానీ తండ్రి ఏం చేశాడండి? అల్లంత దూరాన ఉన్నప్పుడే ఆ కుమారుణ్ణి గుర్తుపట్టి, ఇదిగో నా కుమారుడొస్తున్నాడు అని పనివారిని సిద్ధం చేసి పరిగెత్తుకొని పోయి ఏం చేశాడంటే మరి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. అంటే కౌగిలించుకున్నాడు. ఏం చేసుకున్నాడండి ఆ తండ్రి? ఆలింగనం చేసుకున్నాడు. అంటే మరి చక్కటి ఉంగరం ఒకటి తన హస్తానికి పెట్టి, ఒక కొత్త బట్ట ఒకటి తన భుజం మీద వేసి, కుమారుడా నువ్వు తిరిగి వచ్చావా అని ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అంతటి ఆనందము ఇంకా ఏ కుమారునిలో కూడా లేదండి. అతన్ని స్నానం చేయించి, కొత్త వస్త్రం వేసి, ఉంగరం వేసి ఉత్సాహం చేశాడు. ఇక్కడ శుద్ధి చేయడం అనేది నిజంగా మనం చూసినట్టయితే ఏ స్కేలు చెప్పినా నీళ్ళతో కడిగి, నూనెతో అంటి అనే సత్యాన్ని ఇక్కడ చూపిస్తుంది. మీరు ఎంత మలినంలో ఉన్నా, ఎంతటి పాపంలో ఉన్నా, మీ హృదయం ఎప్పుడు కూడా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నా, మీరు నిజంగా మరి ఒకళ్ళని కలపాలని ప్రయత్నిస్తున్నారా? విడదీయాలని ప్రయత్నిస్తున్నా, మీరు ఎంత మలినంలో ఉన్నా దేవుడు శుద్ధి చేసి మిమ్మల్ని తన పిల్లలుగా మళ్ళీ స్వీకరిస్తాడన్నదే సత్యమండి. నిజంగా అంతే అంటున్నాడు. కానీ ఆ శుద్ధి చేసే ప్రక్రియలో నువ్వు ఖచ్చితంగా ఆత్మ పొందుకోవాలి. నువ్వు ఖచ్చితంగా ఆత్మ అనుకొని తిరగాలి. నువ్వు ఖచ్చితంగా ఆత్మలో నీకే స్తోత్రములు తండ్రి అన్నట్టుగా నీ జీవితం ఆయనకొక సాక్షిగా నిలవాలని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఒకడు ఇక్కడ శుద్ధి చేయడం అనేది కేవలము నీళ్ళతో కాదు, పాలతో కూడా శుద్ధి చేస్తున్నాడు చెప్తున్నాడు. చూడండి మరి నీళ్ళు అంటే నూనె అంటే స్నానం చేపిచ్చి శుద్ధి చేశాక మరి ప్రభు తన ఆత్మతోటి మరి ఏం చేయండి
తండ్రి ప్రభు తన తోటి అక్కడున్న ఆ కుమారుణ్ణి పట్టుకుంటున్నాడు. అక్కడున్న ఆ కుమారుణ్ణి ప్రేరేపించి ముందుకు నడవమని ఆశపడుతున్నాడు. మరి తర్వాత చూడండి, మరి ఇక్కడ తప్పిపోయిన కుమారుడైతే తప్పిపోయిన తర్వాత మరి పశ్చాత్తాపపడుతున్నారు. మరి మన జీవితాలలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు దేవుడు నిన్ను కనాను ప్రాంతానికి నడిపించాలని ఆశపడుతున్న దేవుడు, దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఉండాలని ఆశపడుతున్న దేవుడు, నువ్వు ఏ విధంగా ఉండాలి అనంటే, నీళ్లతో నీ ప్రతి విధమైన పాపమును కడుక్కోవాలి. నువ్వు ప్రతి విధమైన పాపమును ఎప్పుడైతే నీళ్లతో కడుక్కుంటున్నావో, రక్షణ తీసుకున్న నువ్వు, రక్షణ పొందిన నువ్వు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను నువ్వు పొందగలిగే స్థితిలో ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. దేవుని చూపు. దేవుడు సమూయేలుకు, ఇశ్రాయేలుకు కొత్త రాజును అభిషేకించమని చెప్పాడు. ఏం చెప్తాడండి సమూయేలుకి? మనం చూసినట్టయితే మరి మనకందరికీ తెలిసిందే, ఒక కొత్త నూతనమైన రాజుని నా ప్రజలు కోరుకుంటున్నాడు. ఆయనని మరి ఖచ్చితంగా నువ్వే సిద్ధం చేయాలని ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉన్న దేవుడు, ఇక్కడ మనం చూసినట్టయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో, పాతాళమును అగాధ కూ అగా అగాధ కూపమును యెహోవాకు కనపడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనపడును గదా అంటున్నాడు. నిజమే, చూడండి, నిజమే నిజమే. దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఎప్పుడైతే దేవుని చూపు అన్నిటికంటే లోతుగా ఉంటుందని మనం గమనించుకోవాలి. పాతాళమును కూడా ఆయన బహిరంగంగా కనపడుతుంది అంటే, మరి మనుష్యుల గుండెలో ఏముందో ఆయనకు తెలియదా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి. చూడండి, మరి మిమ్మల్ని మీరు మరి దేవుని సన్నిధిలోకి నడిపించుకునే వారిలాగా ఉండాలి. మిమ్మల్ని మీరు మరి ఏమంటున్నాడంటే, నీ హృదయంలో ఎటువంటి పాపం ఉండొద్దు. పాపమును కొందరు పైకి మాత్రమే ఆ విధంగా ఉంటారు. రక్షణ పొందుకున్నానని పైకి కనిపిస్తే చాలు అంటారు. లోపల అనేకులను తిట్టుకునే వాళ్ళలాగా ఉంటూ ఉంటారు. అనేకులను హెచ్చరించే వాళ్ళలాగా ఉంటూ ఉంటారు. అనేకులను దేవుని వైపు తిప్పని వారిలాగా ఉంటారు. కానీ దేవాతి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనపడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనపడుచున్నవి అంటున్నాడు. అని మాట్లాడుతూ ఇక్కడ చూడండి, మరి మనం చూసినట్టయితే సమూయేలు గ్రంథంలో మరి దేవాతి దేవుడు ఎంతో చక్కగా మరి ఇక్కడ ఒక సిద్ధపాటు జరిగిస్తున్నాడు. దేవుడు సమూయేలుకు, ఇశ్రాయేలుకు కొత్త రాజును అభిషేకించమని చెప్తాడు. మరి సమూయేలు ఏం చేస్తాడంటే, యెషయా ఇంటికి వెళతాడు. ఎవరికి ఇంటికి వెళ్తాడు? యెషయా ఇంటికి. యెషయా ఇంటికి అంటే యెషయా ఎవరండి? మనందరికీ కూడా తెలుసు. యెషయా దావీదు యొక్క తండ్రి, అవునా కాదా? యెషయా దావీదు యొక్క తండ్రి. మరి సమూయేలు యెషయా ఇంటికి వెళ్తాడు. మరి యెషయా తన పెద్ద కుమారుడు మరి ఎలీయాబును తీసుకువస్తాడు. మొదట అతను పొడవుగా మరి శరీరాకృతితో బలంగా ఉంటాడు. సమూయేలు అతన్ని చూసి, ఇదే దేవుడు ఎంచుకున్న రాజు అనుకున్నాడు. ఈయనే దేవుడు ఎంచుకున్న రాజు అని సమూయేలు అప్పటికప్పుడు తన హృదయంలో అనుకుంటాడు. అప్పుడు వెంటనే దేవుడు మాట్లాడతాడు. అప్పుడు దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే సమూయేలుకి, మనిషి బాహరూపాన్ని చూచును గాని యెహోవా హృదయమునే చూచునంటాడు. ఏమంటాడండి? మనిషి బాహరూపమును చూచును గాని మరి యెహోవా ఏం చూస్తాడంట? మనిషి మాత్రం బాహ్యరూపంని చూస్తాడు గాని యెహోవా హృదయమునే చూచునంటున్నాడు. ఈరోజు నువ్వు నేను మరి కొందరి విషయంలో ఆ విధంగా బాహ్యరూపం చూసి వారిని ఇష్టపడే వారిగా ఉంటున్నామేమో. బాహ్యరూపం చూసి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నా వాళ్ళని మరి క్షమిస్తున్నామేమో. ఈ తప్పు చేస్తే హెచ్చరించవలసిన స్థానంలో ఉన్న మనము తప్పు చేసే వాళ్ళని సమర్థిస్తున్నామేమో. అక్కడున్న 7 కుమారులను కూడా దేవుడు తిరస్కరిస్తాడు. ఒకని తర్వాత ఒకళ్ళు, ఒకని తర్వాత ఒకళ్ళు, ఒకని తర్వాత ఒకళ్ళు మరి సమూయేలు ముందుకు నిలబెడుతూనే ఉంటాడు. చివరికి వీళ్ళెవ్వరూ కాదని మరి యెషయా సెలవిస్తాడు. క్షమించండి, సమూయేలు సెలవిస్తాడు. ఇంకా నీకు కుమారులు లేరా అంటే, చివరికి పొలంలో గొర్రెలు కాస్తున్న
ఎంచుకున్న చిన్నవాడైన దావీదును తీసుకువస్తాడు. ఎవరిని తీసుకొస్తాడండి? చివరికి గొర్రెలు కాస్తున్న చిన్నవాడైన దావీదుని మరి సమూయేలు ఎదుటకు తీసుకొచ్చి యెషయా ఎప్పుడైతే నిలబెడతాడో, మరి దేవాతి దేవుడు అంటున్నాడు, మరి ఇతడే నేనెన్నుకున్న రాజు. దేవుడు అతన్ని ఎంచుకునే రాజుగా, ఇతడే నేనెంచుకున్న రాజు అని ఎంతో బలముగా సమూయేలుతో మాట్లాడి దేవుడు మరి అప్పుడే తైలాభిషేకముతో దావీదును అభిషేకించడం మనం చూస్తూ ఉంటాము. మనుషులు మన రూపం, స్థితి, పదవి చూస్తారు. కానీ దేవుడు మన హృదయాన్ని మాత్రమే చూస్తాడండి. ఈరోజు దేవుడి కార్యం నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా? నిజంగా దేవాతి దేవుడనమాట. హ్మ్. ఏమని సెలవిస్తున్నాడంటే, నీకే వందనాలు. నిజమేగా దేవుడు ఇంకా బలముగా ఏమంటున్నాడంటే, మనుషులు నువ్వు నీ పైరూపాన్ని చూసి నీకు సెలవిస్తారేమో. మనుషులు నీ పైరూపాన్ని చూసి నీ నీకు విధేయత చూపిస్తారేమో. మనుషులు నీ పైరూపాన్ని చూసి నిన్ను నీకు నీ దగ్గరికి వచ్చి నీకు ఆకర్షితులైతారేమో. కానీ నా నా కృప ఆ విధంగా ఉండవు. నా ఆశీర్వాదాలు ఆ విధంగా ఉండదు. నేనెప్పుడు కూడా హృదయాన్నే చూస్తాను అంటున్నాడు. ఏమంటాడు? హృదయాన్నే చూస్తాడు అంటున్నాడు. ఇక్కడ ఎంత తేడా ఉందో చూడండి. ఎలియాబు రూపవంతుడు, బలవంతుడు. మనుషులు బయట చూసి ఆకర్షితులవుతారు అతన్ని. కానీ అతన్ని దేవుడు తిరస్కరించాడు. దావీదు హృదయం విశ్వాసంతో నిండిపోయింది. ఇతరుల కన్నా చిన్నవాడే, పొలంలో గొర్రెలను కాస్తూ కుటుంబం చేత నిర్లక్ష్య స్థానంలో ఉంచబడిన వాడు. కానీ అతని హృదయం దేవుని పట్ల నిండుగా ఉందని, అదే దేవుని కంటికి విలువైందని, దేవుడు హృదయాన్ని చూచును అన్న వచనం అనేది ఇక్కడ మనకు ఖచ్చితంగా నిర్ధారకమైపోతుంది. సమూయేలు నూనె తీసుకుని వెంటనే తన సహోదరుల మధ్యలోనే దావీదును అభిషేకిస్తాడు. ఆ క్షణం నుండి యెహోవా ఆత్మ దావీదు మీద శక్తివంతంగా పనిచేస్తుందండి. ఏ రోజు నుంచి? ఆ క్షణం నుంచి. ఎప్పుడైతే సమూయేలు యెహోవా యొక్క మరి ఆ తైలాభిషేకమును మరి దావీదు యొక్క తల మీద కుమ్మరించబడినప్పుడు, మరి ఆనాటి నుంచి ఏడంతల ఆత్మతో అతను నడవడం మనం చూస్తూ ఉంటాము. చూడండి, మరి నిజంగా దావీదు చిన్నవాడైనప్పటికీ విశ్వాసపూర్వకమైన హృదయం కలిగిన వాడిగా దేవుడు ఎంచుకున్నాడు. ఇదే కారణంగా అతనిని దేవుడు తర్వాత నా హృదయానికి తగిన మనిషి. దావీదు భక్తుని అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. దేవుడు ఏమంటున్నాడో చక్కగా అపోస్తల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం, క్షమించండి, 22వ వచనం అనుకుంటా. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననే యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ ఎవరిస్తున్నాడు? దావీదును బట్టి ఎవరు సాక్ష్యం ఇచ్చాడండి? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఆనాడు యోబును బట్టి ఎవరు సాక్ష్యం ఇచ్చాడండి? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. షాబారానుని బట్టి ఎవరు సాక్ష్యం ఇచ్చాడండి? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహామును బట్టి ఎవరిచ్చారండి? దేవుడే ఇస్తున్నాడు. ఈరోజు దేవుడే సాక్ష్యం ఇచ్చేలాగా నీ జీవితం ఉందా లేదా? ఒకసారి పరీక్షించుకో. దేవుడు సాక్ష్యం ఇవ్వాలండి మన పక్షాన. ఎవరివ్వాలి సాక్ష్యము? ఎప్పుడైతే మీలో అనేకులు ఇంకొకటి కూడా ధ్యానించొచ్చు దీని నుంచి. ఏంటంటే, ఎవరైతే నిజముగా ఇక్కడైతే సమూయేలు మరి వచ్చి మరి దావీదును అభిషేకించడం చూస్తున్నాము. ఆత్మ పూర్ణుడై తను నడవడం చూస్తున్నాము. మీలో అనేకులు ఆత్మ పొందుకోలేదని బాధపడుతున్నారేమో. మీలో అనేకులు ఆత్మ పొందుకోలేదని మరి చికాకు పడుతున్నారేమో. మీరు అనేకుల ఆత్మ పొందుకోలేని కృంగుదలలో ఉంటున్నారేమో. అయితే దేవాతి దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీరు ఒక్కసారి మరి మీ పాస్టర్ గారు లేకపోతే ఆత్మీయ తండ్రి చేత చెయ్యి పట్టి ప్రార్థన చేసుకొంచుకోండి. చెయ్యి పట్టి ఆ చెయ్యి మీ మీద, ఆయనలో ఉన్న ఆత్మ మీలో కార్యము జరిగిస్తుంది. మీలో ఏ పవిత్రత కూడా లేకుండా, అపవిత్రత కూడా లేకుండా పవిత్రతతో నింపబడేలాగా మరి దేవాతి దేవుడు
మిమ్మల్ని నడిపించగల సమర్థుడని మీరు గుర్తుంచుకోవాలి. చూడండి, వారు దావీదును పిలిచారు. అతడు రక్తవర్ణముతో, చక్కని రూపముతో, కన్నులతో, ప్రకాశముతో ఉన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలుకు స్పష్టంగా అన్నట్టే, ఈయనే నా వాడు, లేచి ఆయన్ని అభిషేకించమని ఎంతో స్పష్టంగా మాట్లాడాడండి. మరి దావీదు జీవితంలో మనం కోరుకునేది కూడా అదే కదా! ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని యొక్క సంపూర్ణ హస్తం పనిచేయాలనుకుంటున్నావా? లేకపోతే నీ మటుకు నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ పనులు వీటితోటే నువ్వు కట్టపడాలనుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. దేవాతి దేవుడు, మరి గొప్ప వీరుడు, మరి ఈరోజు గొప్ప మరి అసలు సర్వాంతర్యామిని మనం కలిగి ఉన్నామండి. అసలు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు నేడు కూడా మన హృదయాన్ని చూస్తున్నాడన్నది మనం గుర్తుంచుకోవాలి. ఆనాడు పాత నిబంధన కాలంలోనే కాదండి, దేవుడు దావీదు ఒక హృదయాన్ని చూసింది. మన బయట రూపాన్ని అలంకరించుకోవడమే కాకుండా, మన హృదయాన్ని పవిత్రంగా, విశ్వాసముగా, సత్యముగా ఉంచుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశ్యం. అప్పుడు మనము దావీదులాగా దేవుని కుమారునితో మహిమపై పడతామన్నదే సత్యం. నిరీక్షణ మీలో ఉన్న నిరీక్షణ ఈరోజు ఏం కలుగజేస్తదంటే, ఎంతో ఉన్నతమైన స్థాయికి ఒక మనిషిని నిలబెడతది. మీలో ఉన్న నిరీక్షణ ఏం చేస్తదంటే, దేవుడు లోపలి హృదయాన్ని మాత్రమే చూస్తాడు అని నిజాయితీగా, మరి విశ్వాసంలో, మరి వినయంతో ఉండే ఒక వ్యక్తిని దేవుడు మన జీవితాలలో ఖచ్చితంగా నిలబెడతాడండి. ప్రపంచం నిర్లక్ష్యం చేసినా నిన్ను ఆ దేవుడు ఎత్తి పెట్టుకుంటాడన్నదే సత్యం. చూడండి, దావీదు గొర్రెల కాపరి నుండి ఇశ్రాయేలు రాజుగా ఎదిగాడు. మరి నిజంగా ఈరోజు నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టుకోవడమే ఆయన యొక్క ఉద్దేశము. ఇదే ఆయన ప్రణాళిక నీ పట్ల, నా పట్ల. అయితే ఆ ప్రణాళిక ఎప్పుడు నెరవేరుతుందంటే, నువ్వు కేవలం నువ్వు కేవలము దేవుని చిత్తానికి నీ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, ఖచ్చితంగా ఆ ప్రణాళిక అనేది నెరవేరుతుంది. ఖచ్చితంగా దేవుని సమక్షంలో తన ప్రణాళిక అనేది ఖచ్చితంగా నీ పక్షంలో, మరి నీ చిత్తంలో దేవుని యొక్క కార్యం జరగాలంటే నాకు ఖచ్చితంగా మరి దేవుడు చెప్పినట్టుగా మనము నడుచుకోవాలి. తర్వాత వచనం చూడండి. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఈ విషయమందుండెవడు మరి అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండువలెను. ఎందుకనగా వారు ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు అంటున్నాడు. చూడండి, ఇంకోసారి చదువుతా, జాగ్రత్తగా వినండి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యము ఇచ్చిన ప్రకారము మేము పూర్వము మీతోటి చెప్పి సాక్ష్యం దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని సమక్షంలో మీరు ఈ సమస్యను ఏదైతే ఉంటుందో, ఆ సమస్యను బట్టి ఆయన పాదాల చెంతలకి వచ్చే వారిలాగా మీరు ఉండాలని ఆయన ఎంతో స్పష్టంగా ఏ విధంగా అనుకున్నట్టయితే, మరి ఎందుకు దేవుడు ఈ విధంగా ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నారని చూసినట్టయితే, మరి చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత స్పష్టంగా మరి మన సహోదరుని మోసం చేయకూడదనేది ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చేయొద్దండి మనమందరం కూడా మన సహోదరులను ఎప్పుడు కూడా మనం మోసం చేయకూడదు. దేవుడు మనల్ని పరిశుద్ధమైన జీవితం కోసం పిలిచాడండి. ఎందుకు నువ్వు నేను రక్షణకి ఈరోజు ఎందుకు పిలుచుకోబడ్డాం? ఈ లోకం నుంచి ఎందుకు ప్రత్యేకించుకోబడ్డాము అనంటే, దేవుడు మనలను పరిశుద్ధమైన జీవితం కోసం పిలిచాడు. మోసము, అన్యాయము, లాభం కోసం ఇవన్నీ కూడా వాడుకలు, లోకము, అన్యాయము, ఇవన్నీ కూడా లోకం యొక్క పోకడలు. అవునా కాదా? అయితే ఇప్పుడు మరి మనం చెప్పబడిన ఈ వచనాల ద్వారా మనం ఎంతో పవిత్రులుగా కావాలి. అసలు నీ సొంత వారికి చూడండి, మనమైతే బయట వారికి కీడు చేయాలనుకుంటున్నామేమో కానీ మరి
ని దేవాతి దేవుని యొక్క ఉద్దేశ్యం అంటే ఏంటంటే, బయటవాడికి కాదు కానీ, ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. మన ప్రభువు ఎటువంటి వాడండి? ప్రతిదండన చేయువాడు. ఆయన పరిశుద్ధ జీవితంను ఖచ్చితంగా కోరుకుంటాడండి. నువ్వు రక్షణ పొందుకున్నావా? ఈరోజు నువ్వు తాత్కాలిక లాభం కోసం కొందరిని మోసం చేస్తున్నావేమో, మరి తాత్కాలిక సుఖం కోసం కొందరిని మోసం చేస్తున్నావేమో, అయితే దేవుని తీర్పుకే ఖచ్చితంగా నువ్వు ఎదురు చూడాలి. కాబట్టి మనం వారందరికీ కూడా న్యాయం జరిగించాలి. నిజమే. దేవుడేమంటున్నాడు? మనమందరం కూడా అందరికి ఏం జరిగించాలండి? న్యాయం జరిగించడమే ఆయన యొక్క గొప్ప ఉద్దేశ్యమండి. ఆ విధంగా చెబుతూ దేవుడేమంటున్నాడంటే, మరి యాకోబు, ఏశావు విషయం అందరికీ కూడా తెలిసిందే. యాకోబు తన తల్లి రిబ్కా సహాయంతో తండ్రి ఇస్సాకుకు మోసం చేసి ఏశావుకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని పొందాడు. అవునా కాదా? మరి ఇక్కడ ఏం పొందుతాడు? యాకోబు ఏశావు విషయంలో మోసము జరిగించి తన తండ్రి ఏశావుకు ఇవ్వవలసిన దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు పొందుకుంటాడు. యాకోబు తన ఇంటిని వదిలి పారిపోతాడు. తన తండ్రి కోపడతాడేమోనని తన ఇంటిని వదిలి పారిపోతాడు. అవునా కాదా? అయితే యాకోబు తన ఇంటిని వదిలి పారిపోతాడు. మరి పారిపోయినప్పుడు తన జీవితం అంతా కూడా తాను మోసం చేసినట్లే ఇతరుల చేత కూడా మోసపోతాడు. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. యాకోబు ఎప్పుడైతే తన ఇంట్లో నుంచి మోసం చేసి ఒక ప్రక్రియ చేసి మరి ఇంట్లో వస్తాడు. అవునా కాదా? అక్కడ ఎవరిని మోసం చేస్తాడండి? తన తల్లి చెప్పిన మాట విని మరి ఏశావు వలె తన తండ్రి దగ్గర మరి ఒక కూర పట్టుకొని, తండ్రి నేనే ఏశావును, నువ్వు నన్ను దీవించు అని తన అన్నకి రావాల్సిన దీవెనలన్నీ కూడా మరి ఒక కుమారుడి వలె, ఒక జ్యేష్ఠ పుత్రుని వలె అన్నీ కూడా పొందుకుంటాడు. లాబాను మరి చూడండి, తన జీవితాంతం కూడా అదే విధంగా మోసపోతూ వచ్చేస్తాడు. చూడండి, లాబాను అతన్ని మోసం చేసి మొదట తన ప్రేమించింది లిబియా మరి వేరే అమ్మాయినైతే మరి తను పెళ్లి చేసుకుంది మాత్రము లేయాను వివాహమాడతాడు. మరి 7 సంవత్సరాల మొదట కొలువుండు, నాకు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటాడు. మరి ఆ విధంగానే కొలువున్నప్పుడు ఏం జరిగిస్తాడు? మరి ఆ విధంగా కొలువున్నప్పుడు మొదటే పెళ్లి చేస్తాడా? చేయడు. వెంటనే ఏం చేస్తాడండి? మొదట మరియు వేరే అమ్మాయినిచ్చి, తెలియకుండానే వేరే అమ్మాయినిచ్చి వివాహం జరిపిస్తాడు. లేయానిచ్చి వివాహం జరిపిస్తాడు. ఒకానొక రాత్రి, ఆ రాత్రి గడిచిన తర్వాత మొదటి దినాన తను మేల్కొని చూసినప్పుడు మరి లేయాని గ్రహించి మళ్ళీ మామ దగ్గరికి వెళ్తే, ఇంకో 7 సంవత్సరాలు కొలువుండు, అప్పుడు రిబ్కాని ఇస్తానంటాడు. మరి లాబాను అతన్ని మరి నిజంగా చూడండి, మరి తను క్షమించండి, రిబ్కా కాదు, మరి ఆ విధంగా మరి ఎప్పుడైతే లాబాను మరి ఆ విధంగా జరిగించినప్పుడు సమస్తమును కోల్పోవడము, మరి సమస్తము మరి యాకోబు ఏదైతే తన అన్న విషయంలో జరిగించాడో, లాభమును కూడా సమస్తము యాకోబు పట్ల ప్రతి విషయంలోనూ మోసం చేస్తూనే వస్తూ ఉన్నాడు. తన పిల్లలు అతన్ని మోసం చేసి యోసేపు చనిపోయాడని చెప్తాడు. అవునా కదా? ఎంతగానో ప్రేమిస్తాడు మరి, అవునా? యాకోబు ఎంతగానో ప్రేమించి వివాహమాడిన మరి భార్యకు పుట్టిన కుమారుడు యోసేపు. మరి యోసేపు, బెన్యామీను. మరి యోసేపే చనిపోయాడని చెప్తాడు. మరి తాత్కాలికంగా ఆశీర్వాదం పొందిన దీర్ఘకాలంలో యాకోబు ఎన్నో బాధలు అనుభవించాడండి. అవునా కాదా? మరి దేవుని యొక్క తీర్పు అదే విధంగా ఉంటుంది. యాకోబు జీవితంలో మరి ఏ విధముగా మరి యాకోబు ప్రతిసారి కూడా మోసగించబడ్డాడో, మరి అదే విధంగా మరి తను చేసిందే తనకు జరిగింది. మన జీవితాలలో కూడా అదే జరుగుతుందండి. మరేం జరుగుతుంది? తనకు చేసిందే తనకు కూడా
జరిగిద్దన్నది గ్రహించుకోగలుగుతాడు. ప్రతి సమస్య, ప్రతి ప్రాంతం, తను ఎక్కడికైతే బేతేలులో మొదట మరి రిబ్కా నుంచి పంపబడినప్పుడు బేతేల్ అనే ప్రాంతానికెళ్తాడు. మరి అక్కడ తన మేనమామైన లాబాను ఇంటికి వెళ్ళిపోమని చెప్తది వాళ్ళమ్మ. ఆనాడు ఆ లాబాను ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మరి హ్మ్. లాబాను యొక్క కుమార్తె రాహేలును దూరం నుంచే చూస్తాడు, ఇష్టపడతాడు. కానీ 7 సంవత్సరాలు ఉన్నా కూడా మళ్ళీ తప్పిపోయి మరి వేరే లేయాను పెళ్లి చేస్తాడు. తర్వాత మళ్ళీ మరి అదే రాహేలు కోసం ఇంకో 7 ఏళ్లుంటాడు. ఇదంతా కూడా చూడండి. తర్వాత సొంత కుమారులు కూడా యోసేపు విషయంలో అతన్ని మోసగిస్తారు. చూడండి, దేవుడు ఏం కోరుకుంటాడంటే ఎప్పటికి కూడా ఒకళ్ళ విషయంలో ఒకళ్ళకి మోసం చేయకూడదండి. ఏం జరిగించకూడదు మనం. మరి మానవులుగా ఉంటున్న మనము ఎప్పటికీ కూడా మోసం అనేది జరిగించకూడదు. మానవులుగా ఉంటున్న మనము ఎప్పటికీ కూడా మోసం అనేది జరిగించనే కూడదు అని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు మనతోటి. దేవుడెంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎంతో స్పష్టంగా దేవాతి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఎవరి విషయంలో కూడా మనము మోసం అనేది జరిగించకూడదు. మోసం జరిగించినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేయబడతావు? నువ్వు కూడా మోసగించబడతావు. నువ్వు కూడా దేవుని క్షమాపణలో ఖచ్చితంగా మోసగించబడుతావు. మరి ఎందుకంటే మరి నువ్వు చేసిన తప్పు ఖచ్చితంగా అనుభవించవలసిందే. తర్వాత చూడండి, అసలు అతని జీవితం అంతా కూడా మనం ఎక్కడ చూసినా ప్రతి విషయంలో కూడా మరి మోసపోతూనే వస్తూ ఉండడం జరుగుతున్నాడు. అది దేవునికి ఇష్టం లేని పనండి. మరి తర్వాత నీకు ఆశీర్వాదాలు కలిగించినప్పటికీ నువ్వు చేసిన పనికి మాత్రం ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించవలసిందే. అయితే మన సహోదరుని మాత్రము కూడా మోసం చేయకూడదని ఈరోజు మరి దేవుడు మీకొక ఆజ్ఞ ఇస్తున్నాడు. మీ సహోదరంటే సొంత రక్త సంబంధికులే కాదు, చుట్టాలను కూడా మోసం చేయకూడదు. మన పొరుగు వారిని కూడా మోసం చేయకూడదు. మరి అటువంటి జీవితం నీకుండాలని దేవాతి దేవుడు నీకోసం ఈరోజు ఎంతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నీ గత జీవితంలో నువ్వెవరినైనా ఖచ్చితంగా మోసం చేసినట్టయితే పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవించాలని నిన్ను హెచ్చరిస్తున్నాడు. మోసము, అన్యాయము, లాభం కోసం విడాకులు, ఇవన్నీ కూడా దేవుడికి చాలా అసహ్యకరమైనవండి. అయితే ఇప్పుడు మనం చూసినప్పుడు మరి దేవుడు నిన్ను ప్రతిసారి కూడా నూతన పరచాలని ఆశపడుతూ ఉంటాడు. ప్రతి ఆదివారం వాక్యం ద్వారా, ప్రతి కూడిక ద్వారా నా పిల్లలు ఇంకా నా దగ్గరికి జరగాలని ఆశపడుతూ ఉంటాడు. చూడండి, జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు ఆఖరి మాటలో ఇంకా అంటున్నాడు చూడండి. ఎప్పుడైతే మీ పైనున్న చెప్పిన వాటినన్నిటి ప్రకారం మీరు స్థిరపడుతూ వస్తూ ఉంటారో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివసించెదను అని యెహోవా అంటున్నాడు. ఆయన ఉనికే రక్షణ, ఆయన ఉనికే మహిమ అని తెలియజేస్తున్నాడు. ఏంటండి? దేవుని యొక్క ఉనికి ఏంటండి? రక్షణ. దేవుని యొక్క ఉనికి ఏంటండి? మనకు మహిమ ఇస్తుంది. మన జీవితాలలో మనము ఆయన రక్షణ పొంది మహిమకు పాత్రులుగా ఉండాలంటే దేవుడు ఖచ్చితంగా ఈరోజు నిన్ను ఒక చక్కటి స్థానంలో ఆయన నిలబెట్టాలి అని నువ్వు కోరుకుంటున్నట్టయితే దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నట్టయితే దేవాతి దేవుడు ఆయన నిజంగా పైన చెప్పబడిన విధంగా నువ్వు పవిత్రంగా ఉండాలి. నువ్వు అన్నిటిని కూడా మరి చెడుని అసహ్యించుకునే విధంగా ఉండాలి. మోసం చేయకూడదు. మరి అబ్రహాము ఏ విధంగా పిలిచిన వెంటనే మరి దేవునితోటి ఏ విధంగా నడిచాడో అటువంటి మరి సమర్పణ కలిగిన జీవితం నీ జీవితాన్ని దేవుడు ఎప్పుడైతే నీలో చూస్తున్నాడో దేవుడు ఇక్కడే అంటున్నాడు. అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది అంటున్నాడు. నెబుకద్నెజర్ రాజు మరి మనం చూసినట్టయితే ఏం చేశాడండి? దానియేలు విషయంలో నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడండి? 3వ అధ్యాయం తీయండి. 16-30 వచనాలు గనక మనం చూసినట్టయితే షడ్రక్, మెషక్, అబేద్నెగో వారి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాము.
అక్కడ నెబుకద్నెజర్ అనే రాజుని మనం చూస్తున్నాము. ఆ రాజు ఒక బంగారు ప్రతిమను చేపిస్తాడండి. బబులోనులో నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద బంగారు విగ్రహం నిర్మించి, అందరూ కూడా దానినే నమస్కరించమని ఆజ్ఞాపిస్తాడు. ఎవరైనా నమస్కరించని పక్షంలో వారిని అగ్ని పొయ్యిలో వేయమని ఆజ్ఞ ఇస్తాడు. కానీ ఇక్కడ దేవునికై నిలబడే ఈ వ్యక్తులు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని విశ్వాస పరులు. మరి ఆ విగ్రహానికి నమస్కరించలేదు వాళ్ళు. మరి దేవునికి పరులుగా ఉంటూ, దేవుని యొక్క విశ్వాసులుగా ఉంటూ, ఆ ప్రతిమకు వాళ్ళ హృదయము మరి మోకరించడానికి అంగీకరించలేదండి. చూడండి, చాలా సందర్భాలలో ఇది మన జీవితంలో ఎన్నో సార్లు జరుగుద్దండి. మీరు గమనిస్తున్నారో గమనించట్లేదో కానీ జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే నువ్వు రక్షణలో కొనసాగుతున్నప్పుడు, నీ దగ్గరికి ఒక స్నేహితుడొచ్చి ఒక అంటే రక్షణకు వ్యతిరేకంగా ఉన్న ఒకదాన్ని చేయమంటాడు. అప్పుడు వెంటనే నువ్వేం చేస్తావంటే లొంగిపోతావు. మానవ ఆత్మతో ఉన్న మనమందరం కూడా మనలో ఉన్నది ప్రభు ఆత్మ అని తెలుసుకోక వెంటనే ఒక టీవీ పెట్టినప్పుడు ఒక సినిమా చూడడానికి ఆకర్షితులవుతాము. ఒక మరి హ్మ్. ఇంకా మరి ఒక సందర్భంలో అబద్ధం చెప్పవలసి వచ్చినప్పుడు, వెంటనే అబద్ధాన్ని నోటితో పలికే వారంగా మనం ఉండిపోతాము. మరి చూడండి, రాజు వారు పిలిచినప్పుడు వారు చెప్పిన మాటలు వినండి. మరి ఎప్పుడైతే రాజు మరి ఈ విధంగా వాళ్ళ ప్రతిమకు నమస్కరించలేదని రాజు వారినందరు ముగ్గురిని కూడా పిలుస్తారు. ఏంటి మీరెందుకు నా ప్రతిమకు మ నం మ మరి నమస్కరించట్లేదు అని అంటాడు. కానీ ఓ రాజు రాజు వాళ్ళేమంటారంటే, "ఓ రాజా! ఈ విషయంలో మేము మీ సమాధానము చెప్పవలసిన అవసరం మాకసలు లేనే లేదు. మా దేవుడు మమ్మల్ని అగ్ని పొయ్యిలో నుండి తప్పించగలడు. కానీ ఆయన తప్పించకపోయినా సరే మేము మీ దేవుళ్ళను సేవించము" అంటాడు. ఎంత దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. మరి ఇవి వారి దృఢమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. మరి నీ జీవితంలో మరి ఇక్కడ కూర్చున్న అనేకుల జీవితంలో మీరు మీ జీవితంలో ఒక ఆటంకం వచ్చిందనుకోండి. మరి ఆ ఆటంకంలోనే కొట్టుకొని పోతున్నారా? లేకపోతే నే లేదు నేను దేవుని బిడ్డను అని మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకుంటున్నారా? ఒక మాట అనడంలోనో, ఒక మాట పడడంలోనో, దాని తర్వాత మీరు దేవుని రూపాన్ని లోకానికి చూపిస్తున్నారా? మీది లేకపోతే మీ స్వార్థపరము, మీ హృదయము కఠినత్వాన్ని ఈ లోకంలో పరుస్తున్నారా లోకానికి అన్నది మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. దేవుడు రక్షించినా, రక్షించకపోయినా వారు మేము మాత్రం మొక్కమని మరి సెలవిచ్చాడండి. చూడండి, అగ్ని పొయ్యి గనక మనం చూసినట్టయితే, రాజు ఎప్పుడైతే వీళ్ళు ఆ విధంగా మాట్లాడారో రాజుకి ఏడింతల కోపం ఎక్కువైపోయింది. రాజు కోపంతో పొయ్యిని 7 రెట్లు వేడి చేయమని ఆజ్ఞ ఇస్తాడు. సైనికులు వారిని కట్టె పొయ్యిలో వేసేస్తారు. పొయ్యి వేడి ఎంతగా ఉందంటే వాటిని వేసిన సైనికులు కూడా కాలిపోయారు. కానీ చూడండి, దేవుడు యొక్క అద్భుతమైన రక్షణ 24-27 వచనాలలో మనం చూడగలుగుతాం. రాజు ఆశ్చర్యపడిపోతాడు. లేచి ఆ ముగ్గురిని చూస్తూ ఉంటాడు. మరి నలుగురు నడుస్తూ ఉంటాడు. ఒకడు దేవుని కుమారుని పోలిన వాడుగా ఉంటున్నాడు. వారి మీద కట్టిన కట్టెలు మాత్రమే కాలిపోయాయి. కానీ వారికేమీ కూడా నష్టం జరగలేదు. ఒక్క జుట్టుకి కూడా కమిలిన వాసన కూడా రాలేదండి. మరి రాజు దేవుని నామాన్ని మహిమపరిచి కొత్త ఆజ్ఞనిస్తాడు. ఎవరు కూడా ఈ దేవుణ్ణి దూషించినా శిక్షిస్తానని, వారి ఇల్లు పెంట కుప్పతో సమానంగా చేసేస్తానని, ఆ ముగ్గురిని రాజ్యంలో గౌరవమైన స్థానంలో నిలబెడతాడండి. అగ్ని పరీక్షకు విశ్వాస వీరులుగా నిలిచారు. మన జీవితంలో కష్టాలు, వ్యాధులు, అవమానాలు వస్తాయి. కానీ అవి మన విశ్వాసంను సత్యమా లేదా అని పరీక్షించడానికే వస్తాయండి. అగ్ని పొయ్యిలో ఉన్నప్పుడు 4గో వ్యక్తిగా దేవుడు కుమారుడు వారితో నడుస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష ఉనికి. అవునా కాదా? మన కష్టాల్లో కూడా క్రీస్తు మనతో ఖచ్చితంగా ఉంటాడు.
బంధనాలను మరి మన చుట్టూ ఉన్న బంధకాలు ఎటువంటి స్థితిలో ఉన్నా మన విశ్వాసంలో నిలిచినప్పుడు కష్టాలు మనను నాశనం చేయలేవు. చూడండి బదులుగా మన బంధాలను తొలగిస్తాయి. మన చుట్టూ అన్నీ ఉన్నయన్నీ కూడా మనకు దూరం అయిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి. కానీ ఈ అద్భుతం చూసి నెబుకద్నెజర్ రాజు దేవుణ్ణి మహిమపరుస్తాడు. కష్టకాలంలో మీరు విశ్వాసంతో నిలిస్తే మీ జీవితం ద్వారా ఇతరులు దేవుని చూసి మహిమపరుస్తాడండి. ఇదే ఒక క్రైస్తవుడు ఉద్యోగంలో తన నమ్మకాన్ని, లేకపోతే తను చేసే వ్యాపారంలో తన నమ్మకాన్ని మరి దేవుని మీద పెట్టి మరి ముందుకు సాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడండి? మరి విశ్వాసంతో వారిని బలపరిచే స్థానంలోనే దేవాతి దేవుడు ఉండనిస్తాడన్నదే దేవుని యొక్క మాటలు ఇక్కడ మనతోటి ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు. మరి ఈ వాక్యాలు అవే ఇక్కడ మనకు నిర్ధారణను జరిగిస్తున్నాయి. ఈరోజు కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు ఎంత మ మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే చూడండి, ఈరోజు నువ్వే సమస్యతో ఈ గుడిలోకొచ్చినా, ఈరోజు నువ్వులో కొంచెం కూడా విశ్వాసం లేకుండా ఉంటున్నావేమో, దేవుని వాగ్దానం ఎప్పటికీ కూడా విఫలం కావని నెరవేరుస్తూ మొదటి వచనం చెప్పాడు అబ్రహాము ద్వారా. మనలను ప్రతిసారి కూడా శుద్ధి చేస్తాయని మాట్లాడాడు. అవునా కాదా? యెహెజ్కేలు గ్రంథంలో మరి శుద్ధితో నీళ్లతో కడిగి నూనె రాస్తానంటున్నాడు. నీళ్లతో మన ప్రతి ఒక్క పాపమును మనం కడుక్కోవాలండి. ప్రతి నిత్యము కూడా మరి పరిశుద్ధంగా ప ప్రతిరోజు కూడా ప్రభు సముఖంలో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని చెప్పి విడిచిపెట్టు. నిజంగా ఇంక నీలో ఉన్న అనేక పాపాలను ఆయన అసహ్యించుకుంటున్నాడు. వాటిని మరి దేవుని తీర్పు నీ మీదకి రాకుండా నువ్వెవ్వరిని కూడా మోసం చేయకు. మన హృదయం చూస్తున్న దేవుడైన మన హృదయంలో ఏ మాత్రము కూడా కల్ముషం ఉండకూడదు. ఆయన న్యాయమును తీర్పు తీరుస్తాడు. మరి ఎటువంటి వాడండి? న్యాయమైన తీర్పు తీరుస్తాడని సామెతల గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఆయన పై రూపాన్ని చూసే దేవుడు గాదు. పైపైన మాటలు చూసి న్యాయం తీర్చే దేవుడు గాదు. మరి యెషయా కుమారుని యొక్క హృదయాన్ని ఏ విధంగా చూసాడో, దావీదు హృదయాన్ని ఏ విధంగా చూసాడో, నీ హృదయాన్ని, నా హృదయాన్ని కూడా ఎంత తేటగా చూస్తున్న దేవుడు. ఈరోజు నీ హృదయంలో ఒక చెడు తలంపు ఉందా? వెంటనే తీసి పక్కన పడేయి. ఒకళ్ళని మోసం చేయాలనుకుంటున్నావా? ఒకళ్ళని ద్వేషిస్తున్నావా? ఒకళ్ళ గురించి వేరే వారితో మాట్లాడుతున్నావా? ఇటువంటి ప్రతి పరిస్థితిని కూడా నువ్వు మార్చుకొని దేవునికై నిలబడమని మాట్లాడుతున్నాడు. చూడండి జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా మరి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానంటున్నాడు. నేను దాని మధ్య నివసించెదను అని సెలవిస్తున్నాడు. మరి ఆయన రక్షణ అనేది మనకు మరి ప్రాకారముగా ఉండాలి అనంటే, ఆయన మహిమను మనం మన జీవితంలో అనుభవించాలి అంటే, దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, నిజంగా నువ్వు ఈరోజు ఆయన కోసం జీవించాలని అనుకుంటున్నావా? నిజమే. నిజమే. దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేసిన ప్రతి హేయమైన కార్యంని విడిచిపెట్టు. పవిత్రతను, పరిశుద్ధతను నీ జీవితంలో నిలబెట్టుకొని ముందుకు నడవమని ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మంచిది. ఈ వాక్యాన్ని బట్టి మన మధ్యలో మిరియం గారు ప్రార్థన చేస్తారు. మిరియం గారు ప్రార్థన చేస్తారు.